సైబరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ మేడ్చల్ సర్కిల్ పరిధిలోని కాంగ్రెస్ పార్టీలో గత కొద్ది రోజులుగా నెలకొన్న విభేదాలు ఎట్టకేలకు సద్దుమణిగాయి. గొండ్లపోచంపల్లి డివిజన్ అధ్యక్ష పదవి వివాదంతో తీవ్ర అసంతృప్తికి లోనై పార్టీకి రాజీనామా చేసిన స్థానిక కాంగ్రెస్ నేతలు ఎట్టకేలకు శాంతించారు. శనివారం రోజు జరిగిన కీలక పరిణామాల అనంతరం వారు తమ రాజీనామా నిర్ణయాన్ని వెనక్కి తీసుకుని పార్టీలోనే కొనసాగేందుకు మొగ్గు చూపారు. మేడ్చల్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీలో గ్రూపు రాజకీయాలకు చెక్ పెట్టేందుకు సీనియర్ నాయకులు రంగంలోకి దిగారు. వివాదాన్ని సద్దుమణిగించేందుకు కాంగ్రెస్ సీనియర్ నేత నక్కా ప్రభాకర్ ప్రత్యేక చొరవ తీసుకున్నారు. అసంతృప్తితో ఉన్న నాయకులతో ఆయన జరిపిన చర్చలు సఫలమయ్యాయి. పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని, విభేదాలను పక్కన పెట్టి ముందుకు సాగాలని కోరడంతో అసంతృప్త నేతలు మెత్తబడ్డారు. గొండ్లపోచంపల్లి మాజీ సర్పంచ్ బండారు నరేందర్ ముదిరాజ్ మరియు గొండ్లపోచంపల్లి 299 డివిజన్ మాజీ అధ్యక్షుడు సాయిపేట శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశంలో ఈ సంక్షోభానికి అధికారికంగా తెరపడింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పార్టీ అంతర్గత పరిణామాల వల్ల కొంత అసంతృప్తి చెందిన చివరికి పార్టీ ప్రయోజనాల కోసమే కలిసి నడవాలని నిర్ణయించుకున్నట్టు వారు ప్రకటించారు. సీనియర్ల సమక్షంలో జరిగిన ఈ చర్చలతో విభేదాలన్నీ పటాపంచలయ్యాయి. ఇకపై మేడ్చల్ నియోజకవర్గంలో కాంగ్రెస్ మరింత ఉత్సాహంగా పనిచేస్తుందని రాష్ట్ర నాయకులు నక్కా ప్రభాకర్ ధీమా వ్యక్తం చేశారు. గొండ్లపోచంపల్లి 299 డివిజన్లో కాంగ్రెస్ పార్టీ మరింత బలోపేతం చేస్తామని కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తెలిపారు. ఎక్కడైనా కాంగ్రెస్ పార్టీలో ఉన్న కోవర్ట్లు పార్టీ మీద తప్పుడు ప్రచారం చేయొద్దని, అలాగే ఇతర పార్టీలకు వత్తాసు పలకొద్దని వారు మండిపడ్డారు. పార్టీలో ఉంటూ గ్రూప్ రాజకీయాలు చేస్తూ పార్టీకి నష్టం చేసే విధంగా చేస్తే ఊరుకునే ప్రసక్తి లేదని కూడా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పోచారం డివిజన్ పార్టీ అధ్యక్షుడు రాజేష్, ఫీర్జాగూడ డివిజన్ అధ్యక్షుడు తుంగతుర్తి రవి, మేడ్చల్ మాజీ మండలాధ్యక్షులు వరదరెడ్డి, కేసర మాజీ మండలాధ్యక్షులు కృష్ణ యాదవ్, గొండ్లపోచంపల్లి మాజీ సర్పంచ్ బండారు నరేంద్ర ముదిరాజ్, మాజీ జడ్పీటీసీ మాజీ కౌన్సిలర్ సాయిపేట శ్రీనివాస్, మాజీ ఏ బ్లాక్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు పానుగంటి మహేష్, గొండ్లపోచంపల్లి 299 డివిజన్ ఎస్సీసీఎల్ అధ్యక్షులు కొండ భానుచందర్, ఏ బ్లాక్ మహిళా అధ్యక్షురాలు తాటికేల కోమలత, కావాలి భాస్కర్, లక్ష్మీనారాయణ స్వామి, ఆలయ కమిటీ డైరెక్టర్లు అనిల్, ఉదయ్ గౌడ్, సురేందర్ రెడ్డి, వెంకట్, కిషన్, షబీర్, సందీప్, ప్రవీణ్, నందు, ఎర్రోళ్ళ యాతయ్య, హర్ష, సుతారిగూడ మల్లేష్, మాధవరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మనము పార్టీకి కష్టకాలంలో నిలబడి మనము పనిచేసేవాళ్ళము. మనము రూలింగ్కి వచ్చినాక మనకు పార్టీ వదిలిపోతే మనమంతా కూడా వేరే వాళ్ళకి ఏదో పల్లె మీద తయారు చేసి పెట్టి కొన్నాళ్ళం అవుతాము. కాబట్టి కష్టకాలంలో మనమంతా పనిచేసాం. కాబట్టి మనము అధికారం ఉచితంగా వంగేందుకు ఉండొద్దు. ఖచ్చితంగా పదవులు ఏ విధంగా రావాలో మనకు ఆ విధంగా వస్తాయి. మనకు ఏదో కింది స్థాయి లీడర్ కాదు, ముఖ్యమంత్రి మనల్ని గుర్తుపడతాడు. ముఖ్యమంత్రికి మన ఊరి మీద అంటే కూడా మన డివిజన్ మీద కూడా ప్రేమ ఉంది. మనకు సరే ఈ పని చేసి పెట్టాలని నేను రెడీ ఉంటా. మనం ఇదే పార్టీలో కొనసాగుదామని అంటున్నా. ఏంటంటే కొందరి తెలియదు కలిసి పని చేస్తారు. అప్పుడు అన్నకు క్వశ్చన్ వేసిండు. ఆయన జెడ్పీటీసీ నా మీద పోటీ చేసిండు. నేను ఓడిపోయిన ఆయన మీద. నేను కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చిన, టీడీపీ నుంచి. ఆయన నేను ఒక 8 ఇప్పుడు పిసిసి అధ్యక్షుడు ఆయన రేవంత్ రెడ్డి ఉన్నప్పటి నుంచి కలిసి చేస్తున్నాం. మరి పని అట్లనే ఉన్నాం, ఇప్పటిదాకా అట్లనే ఉన్నాం. వర్గాలని ఎందుకుంటాయి? ఇప్పుడు ఆయన ఒక వర్గం ఉండే, నేను ఒక వర్గం ఉండే. వర్గాలని ఎప్పుడు పని చేస్తాము మాత్రం అంతొకటే. పార్టీ గురించే పని చేయాలి. ఎవరైనా పార్టీ గురించి పని చేయని వాళ్ళు చాలా మంది ఇట్లా వస్తుంటారు. ఎలక్షన్ ముంగట కోవట్లు అయిపోతారు. అలాంటి వాళ్ళు మా పార్టీలో ఉన్నారు. కాబట్టి వాళ్ళ ఆ చిరపులు పోవాలని మేము కోరుకుంటాం. అంతే. ఉన్నారు అంటున్నా. ఇంకా కోవట్లు అంటే ఉన్నారు. మా ఊళ్ళో మా విలేజ్లో ఉన్నారు. ఒక పార్టీలో మల్లారెడ్డి అంటోనికి ఎవడు కూడా అమ్ముడు పోడు. రూపాయి ఇస్తారు కాదు. బాగా గుర్తుపెట్టుకోండి. పిల్లికి బిచ్చమయ్యాడు. ₹1 కుండలు పెట్టి బిందెలు తీసుకుంటాడు. మీరు బాగా గమనించండి. ఆయన అనుకుంటే ఏంటంటే ₹1 ఎవరు ఇస్తారు? బీఫామ్ ఇస్తారు. ₹1 ఇస్తే ఈయనతోని ₹1 ఎన్ని కోట్లు వస్తాయని ఆలోచన ఉన్నటువంటి వ్యక్తి మల్లారెడ్డి. నేను బాధంతో చెప్తున్నాను మాట. మల్లారెడ్డి రాజకీయ నాయకుడు కాడైనా, ఆయన ఒక బిజినెస్ మ్యాన్. కాబట్టి మల్లారెడ్డి కోసము అమ్ముడు పోయారనే లేకుండా మల్లారెడ్డికి ఏది పోయిందని చెప్పేసి అన్నప్పుడు ఇప్పటి నుంచి మల్లారెడ్డి మనం మాటనే చేయదు. మల్లారెడ్డి పని అయిపోయింది. జీవితంలో మళ్ళీ మేడ్చల్ కాన్స్టిట్యూన్సీలో గెలవడు. ఆయన గెలుస్టైల్లో మాత్రం నేను గుండు చేసుకొని తిరుగుతా. గెలవడా పని అయిపోయింది. ఎందుకంటే నాశనం చేసిన మన మేడ్చల్ కాన్స్టిట్యూన్సీ మొత్తం నాశనం చేసి వింటాం అనుకున్నాం. మళ్ళీ ఏ పార్టీలో అవ్వాలి, ఏ పక్క క్లియర్ ఉంది, ఏ పక్కలో అవ్వాలని చూస్తుంది. పెద్ద దొంగ. అటువంటి దొంగను మనం నమ్మొద్దు. కాబట్టి ఎందుకంటే ఎంతో